ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలంటూ వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. భారత సైన్యం, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని చండీ హోమం నిర్వహించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న ధర్మయుద్ధం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హోమం కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ధర్మాన్ని కలిగిన దేశము 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు 18 శక్తి పీఠాలతో కూడిన మహా సముద్రము, 3 వైపులా అనేక నదుల సంగమము ఈ దేశము. ఇటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటే ఎందరికో సాధ్యపడలేదు, ఇప్పుడు ఇంకా సాధ్యపడదు. ఎందరూ కూడా మన భారతదేశం వైపు చూసిన సనాతన ధర్మము మహాశక్తి పుణ్యభూమి మనది. అనేక పుణ్యకర్మలు, యజ్ఞయాగాదులు, అనేకమైనటువంటి యొక్క హోమాలతో పాటు విశిష్ట పూజలు, విశేషమైనటువంటి యొక్క దేవతారాధన జరిగే ధర్మము ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారతదేశము. జగత్తు గురువుల వారు ఈ దేశాన్ని జగత్ సార్వభౌములుగా శృంగేరి పీఠం నుంచి అన్ని దేవాలయాల్లో విశిష్ట పూజలు జరిగి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశము ఎప్పుడు కూడా ప్రళయకాలంలో కూడా అంతరించకుండా ఈ ధర్మాన్ని కాపాడిన జగద్గురుల వారు మనకు భారతదేశ సార్వభౌములుగా ఉన్నారు. వారితో పాటు మన దేశానికి గట్టి ప్రధాని మోడీ గారు ధర్మ సామ్రాటు. ఆయనే ఎప్పుడూ నిత్యము దేవతార్చన చేయనిదే బయటికి రాని మనిషి. అటువంటి ధర్మ సామ్రాటు కలిగి ఉన్న మనం అదృష్టవంతులము. ఈ దేశాన్ని ఏమన్నా చేయాలి, మన వరకు రావాలంటే ప్రధానిని దాటి రావాలి. అటువంటి ప్రధానికి ఎంతో శక్తి, ధైర్యాలను అమ్మవారు ఇవ్వాలి. మన దేశ జవానులు వారిని కూడా రక్షించాలి. ఈ దేశాన్ని కాపాడే మహోన్నతమైన శక్తిని వారికి అందజేయాలని ఆ భద్రకాళి భద్రేశ్వర పాదాలపై వేడుకుంటూ బోలో భద్రకాళి మాతాకి.